భూమి 3 సూర్యుళ్ల మధ్యలో పుడితే 1995లో నాసా మొదలుపెట్టిన వేట దాదాపు 5900 ఎక్సోప్లానెట్స్ ని కనిపెట్టింది. దురదృష్టవశాత్తు అందులో చాలా గ్రహాలు భూమి కంటే పెద్దగా ఉండే వేడి గ్యాస్ గ్రహాలు లేదా గడ్డగట్టించే చలి ఉన్న నెప్ట్యూన్ లాంటి ఐస్ జైంట్స్. అయితే మనకి దగ్గరలో ఒకటి కాదు 3 సూర్యుళ్ళు అంటే ట్రిపుల్ స్టార్ సిస్టమ్ ఉంది. అదే ఆల్ఫా సెంటారీ. వీటిలో ఆల్ఫా సెంటారీ ఏ మరియు బి పెద్దగా ఉంటాయి. కానీ చిన్న స్టార్ అయిన ప్రాక్సిమా బి విశ్వంలో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న స్టార్. ఇది మన సూర్యుడి కంటే చల్లగా 3000 కెల్విన్ సర్ఫేస్ టెంపరేచర్ కలిగి ఉంటుంది. మీకు తెలుసు ఒక స్టార్ ఎంత పెద్దగా ఉంటే దాని లైఫ్ టైం అంత తక్కువ అని. సో ప్రాక్సిమా సెంటారీ లాంటి చిన్న రెడ్ డ్వార్ఫ్స్ కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల వరకు బతకగలవు. అయితే ప్రాక్సిమా సెంటారీ చుట్టూ ఒక భూమి లాంటి గ్రహం తిరుగుతుంది. అదే ప్రాక్సిమా బి అని చాలామంది నమ్ముతున్నారు. కానీ ప్రాక్సిమా బి అసలు కథ వేరు. ఈ టాపిక్ మీద ఆల్రెడీ వీడియో చేశా, లింక్ ఎండింగ్లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. సరే, సడన్ గా భూమి టెలిపోర్ట్ అయ్యి ప్రాక్సిమా సెంటారీ హ్యాబిటబుల్ జోన్లో ప్రత్యక్షమైంది అనుకుందాం. ప్రాక్సిమా బి కంటే భూమి ప్రాక్సిమా సెంటారీకి 25 రెట్లు దగ్గరగా ఉండాలి, లేకపోతే వేడి సరిపోక గడ్డగట్టిపోతుంది. ఈ ఆర్బిట్ చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ప్రాక్సిమా సెంటారీ చుట్టూ తిరగడానికి భూమికి కేవలం 8 రోజులే పడుతుంది. సో మీ ఫ్రెండ్స్ని ప్రతి వారం బర్త్డే పార్టీ అడగొచ్చు. ఇక్కడే ఒక ప్రాబ్లం. ప్రాక్సిమా సెంటారీ ఒక ఫ్లేర్ స్టార్, అంటే ఎక్కువ సౌర తుఫానుల్ని విడుదల చేస్తుంది. ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తాకి వాతావరణాన్ని అయోనైజ్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మన మీద ఎక్కువ రేడియేషన్ పడుతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని ఆలోచించాలి. ప్రాక్సిమా సెంటారీ గ్రహాలు ప్రాక్సిమా సెంటారీ చుట్టూ ఎలా తిరుగుతాయో తెలియదు. మేబీ అవి చంద్రుడిలా టైడల్గా లాక్ అయి ఉండొచ్చు. అంటే గ్రహం యొక్క ఒక సైడ్ ఎప్పుడు ప్రాక్సిమా సెంటారీ వైపు తిరిగి ఉంటుంది. భూమికి ఇలా జరిగితే సూర్యుడి వైపు తిరిగున్న భాగం ఒక లావా ఎడారిలా ఉంటుంది. మరో భాగం అంటార్కిటికాలా గడ్డగట్టిపోతుంది. కానీ టైడల్గా లాక్ అవ్వకుండా మామూలుగా తిరిగితే ఒక వెచ్చటి అంటే 21 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణం ఏర్పడుతుంది. నీరు కావాల్సినంత దొరుకుతుంది. ఎక్కువ రోజులు తీవ్రమైన గాలులు వర్షాలు పడతాయి. విషయం ఏంటంటే ఈ కొత్త భూమి మీద ఎత్తుకు వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ మారిపోతాయి. సో ఒక పర్వత మధ్య భాగం దట్టమైన అడవులతో ఉంటే పైభాగం మొత్తం ఐస్తో కవర్ అయ్యి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మన సోలార్ సిస్టంలో ఉన్నప్పుడు వాతావరణంలానే ఉంది కదా. ఫ్లోరా అంటే చెట్టు మొక్క స్పీషీస్ పొట్టిగా అడ్డంగా పెరుగుతాయి. వాతావరణం దట్టగా ఉండదు కాబట్టి ఎగరడం ఈజీ. సో పెద్ద పెద్ద కీటకాలు ఎవాల్వ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. ఇక ఆకాశం వంక చూస్తే 4 స్టార్స్ కనపడతాయి. ప్రాక్సిమా సెంటారీ మన మెయిన్ స్టార్ అయితే ఆల్ఫా సెంటారీ స్టార్స్ పెద్దగా కాంతివంతంగా కనబడతాయి. ఇక అన్నిటికంటే చిన్నగా ఉండే స్టార్ మన సూర్యుడు. బాగా అబ్జర్వ్ చేస్తే కాని సూర్యుడు కనపడడు. అయితే భూమి ఆల్ఫా సెంటారీయే లేదా బి చుట్టూ తిరిగితే పరిస్థితి మరోలా ఉంటుంది. టెంపరేచర్స్ 20 డిగ్రీస్ ఉంటాయి. అలానే ఒక రోజుని 24 గంటలకి కుదించొచ్చు. అయితే ప్రాక్సిమా సెంటారీలా కాకుండా ఆల్ఫా సెంటారీ స్టార్స్ చుట్టూ తిరగడానికి భూమికి దాదాపు 1 సంవత్సరం పడుతుంది. పెద్దగా సీజనల్ చేంజెస్ ఉండవు. అయితే ఆల్ఫా సెంటారీ స్టార్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి సర్ఫేస్ మీద నుండి చూస్తే ఆకాశంలో 2 స్టార్స్ మాత్రమే కనబడతాయి. ప్రాక్సిమా సెంటారీ అయినా లేదా ఆల్ఫా సెంటారీ చుట్టూ తిరిగిన ఆ గ్రహానికి భూమి లాంటి ఎగ్జాక్ట్ వాతావరణం ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం. ఏమాత్రం వాతావరణం సన్నబడినా లేకపోతే ఇంకొంచెం దూరం జరిగినా పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అయినా కానీ విశ్వంలో 15 మిలియన్ వరకు జీవం ఉన్న గ్రహాలుండొచ్చు. ఇక మన వీడియోలో నెక్స్ట్ టాపిక్కి వస్తే, గత 400 సంవత్సరాలుగా ఒక పెద్ద కాస్మిక్ డ్రామాని మిస్ అవుతున్నాం. ఈసారి పాలపుంతలో జరిగే సూపర్ నోవాని కళ్ళారా చూడాల్సిందే. ఈ కళ త్వరలో ఎటా కరీనే రూపంలో నెరవేరబోతుంది. ఇది మన సూర్యుడి కంటే 100 రెట్లు భారీగా 240 రెట్లు పెద్దగా ఉంటుంది. ఎటా కరీనే భూమికి 7500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సో ఆ సూపర్ నోవా మనల్ని పెద్దగా ఎఫెక్ట్ చేయదు. ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఇంత పెద్ద స్టార్స్ అంతమయ్యే సమయంలో శక్తివంతమైన గామారే బర్స్ట్స్ పుట్టొచ్చు. వీటిలో ఒకరే భూమికి తగిలినా చాలు, ఇక అంతే. కాకపోతే గామారే బర్స్ ఎటా కరీనే సర్ఫేస్ మొత్తం మీద పుట్టవు. కొన్ని చోట్ల లైట్ బీమ్స్ లా పుడతాయి. ఒక లేజర్ లైట్ ట్రావెల్ చేసినట్టుగా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తాయి. బై ఛాన్స్ ఆ గామా లైట్ భూమికి తగిలితే మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. సో సైడ్స్ లేదా పైన కింద నుండి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. ఇక సూపర్ నోవాగా అంతమవ్వగలిగే 30 స్టార్స్ ని మనం ట్రాక్ చేస్తున్నాం. ఇందులో ఇంకో పాపులర్ క్యాండిడేట్ పేరు రో కెసియోపియే. మన పాలపుంతలో కనిపెట్టిన 7 ఎల్లో హైపర్ జైంట్స్లో రో కెసియోపియే ఒకటి. దీన్ని సోలార్ సిస్టంలో సూర్యుడి ప్లేస్లో పెడితే మార్స్ ఆర్బిట్ వరకు స్పేస్ ని ఆక్రమిస్తుంది. ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ టెంపరేచర్ సూర్యుడి కంటే ఎక్కువగా ఉంటుంది. 2000వ సంవత్సరంలో రో కెసియోపియే సడన్ బర్స్ట్ ని వదిలింది.
అప్పుడు నార్మల్ కంటే 1000 రెట్లు కాంతివంతంగా మారి భూమి మాస్ కంటే 10,000 రెట్లు ఎక్కువ పదార్థాన్ని ఒక్కసారిగా వదిలింది. ఇందులో టైటానియం ఆక్సైడ్ ఉందని గుర్తించాం. దానర్థం రో కెసియోపియే త్వరలో హైపర్నోవాగా పేలబోతుంది. హైపర్నోవా అంటే సూపర్నోవా కంటే శక్తివంతంగా ఉంటుంది. విషయం ఏంటంటే రో కెసియోపియే సడన్ బర్స్ట్ 10,000 సంవత్సరాల క్రితమే జరిగింది. కాకపోతే ఆ కాంతి మనకి 2000వ సంవత్సరంలో కనబడింది. సో ఇప్పటికే అది హైపర్నోవా లేదా బ్లాక్ హోల్ గా కూలిపోయి ఉండొచ్చు. సూపర్నోవాస్ అంటున్నాం కాబట్టి బీటిల్ జ్యూస్ గురించి మర్చిపోకూడదు. రీసెంట్ గా దీని కాంతి సడన్ గా 37% తగ్గిపోయింది. ఇన్ఫ్రారెడ్ లో చూస్తే మన రాత్రి ఆకాశంలో బీటిల్ జ్యూసే అత్యంత కాంతివంతంగా కనబడుతుంది. అయితే దాని కాంతి 400 రోజుల టైం పీరియడ్ లో పెరిగి తగ్గుతుంది. కానీ 2019-20 సంవత్సరాల మధ్య కాంతి తగ్గినప్పుడు అది రెగ్యులర్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వలేదు. ఆ టైంలో బీటిల్ జ్యూస్ ఎక్కువ పదార్థాన్ని విడుదల చేసింది. దీన్ని మాస్ ఎజెక్షన్ అంటారు. దీన్ని గుర్తించిన అనేక ఆస్ట్రానమర్స్ ఒక ఆశ్చర్యకరమైన కంక్లూజన్ కి వచ్చారు. ఇది వరకు బీటిల్ జ్యూస్ 600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు అనుకున్నాం. బట్ ఆస్ట్రానమర్స్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసిన దూరం 548 కాంతి సంవత్సరాలని తేల్చారు. అలానే బీటిల్ జ్యూస్ డయామీటర్ కూడా తక్కువ అని తేలింది. అంటే ఇది వరకు అనుకున్న దానికంటే 25% చిన్నదంట. బీటిల్ జ్యూస్ బర్స్ట్ అయ్యి ఎక్కువ మెగ్నీషియం ఉన్న దట్టమైన మేఘాన్ని వదిలిందంట. ఇది బీటిల్ జ్యూస్ కి అడ్డుపడి మన టెలిస్కోప్ కి వచ్చే కాంతిని తగ్గించింది. ఒక స్టార్ తనలో ఉన్న ఎలిమెంట్స్ ని ఫ్యూజ్ చేసుకుని శక్తిని పుట్టిస్తుంది. సో హైడ్రోజన్, హీలియంని మాత్రమే గుర్తించామంటే ఇంకా సూపర్నోవా స్టేజ్ కి రాలేదు అని అర్థం. ఇలా లైఫ్ అయిపోయే సమయానికి ఆ స్టార్ ఫ్యూజన్ హెవీ ఎలిమెంట్స్ మీద ఆధారపడుతుంది. ఇవి కూడా ఫ్యూజ్ అవ్వలేకపోయినప్పుడు ఇక సూపర్నోవాగా అంతమవుతుంది. మెగ్నీషియం అంటే హెవియర్ ఎలిమెంట్. దీన్ని బట్టి బీటిల్ జ్యూస్ సూపర్నోవా స్టేజ్ కి రీచ్ అయింది అనే కంక్లూజన్ కి వచ్చాము. అయితే మరో సూపర్నోవా సైంటిస్టులకి పెద్ద షాక్ ఇచ్చింది. పాలపుంతకి 1,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ లో 1987 సూపర్నోవా చాలా కాంతివంతంగా కనపడింది. ఇంత దూరంలో ఉన్నా కూడా ఆ కాంతిని కనిపెట్టామంటే ఒక సూపర్నోవా ఎంత శక్తివంతమైందో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఒక బ్లూ సూపర్ జైంట్ స్టార్ యొక్క విస్ఫోటనం. సో ఖగోళ శాస్త్రజ్ఞుల్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మనకి మొదటిగా ఒక బ్లూ రంగు స్టార్ సూపర్నోవాగా మారడం కనిపించింది. ఈ సూపర్నోవా వల్ల న్యూట్రినోస్ మొదటిసారిగా గుర్తించబడ్డాయి. ఇవి స్టార్ చనిపోయేటప్పుడు విడుదలవుతాయని థియరీని ధృవీకరించాయి. సూపర్నోవా సమయంలో భారీ స్టార్ తన జీవితం చివరి దశకు చేరుకుంటే దాని కోర్ సడన్ గా కుప్పకూలుతుంది. ఆ సమయంలో ప్రోటాన్స్ మరియు ఎలక్ట్రాన్స్ కలిసి న్యూట్రాన్స్ గా మారతాయి. ఈ ప్రక్రియలో న్యూట్రినోస్ అనే సూక్ష్మ కణాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయి. ఈ న్యూట్రినోస్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే స్టార్ నుండి బయటకు వచ్చేస్తాయి. ఇవి ఇతర పదార్థాలతో చాలా తక్కువగా రియాక్ట్ అవుతాయి. ఈ విస్ఫోటనం తర్వాత హబుల్ టెలిస్కోప్ దీని చుట్టూ ప్రకాశించే గ్యాస్ రింగ్స్ ని కనిపెట్టింది. ఇవి అతి ప్రాచీన కాలంలో స్టార్ విసర్జించిన పదార్థాలతో ఏర్పడినవి. ఇప్పటికీ పెద్ద ప్రశ్న ఏంటంటే ఆ సూపర్నోవా తర్వాత న్యూట్రాన్ స్టార్ ఏర్పడిందా లేదా అన్నది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.